ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులు ఉంటాయి. అంటే మనం మూలుగుతాం, వాటిని మనం ఉచ్చరించలేం. వి కాంట్ స్పీక్. అలాంటి మాటలు మనం మాట్లాడలేము. అవి ఒక లాంగ్వేజ్గా, దానికి అది ఒక మూలుగు. ఆ మూలుగుల ద్వారా నీలో నుంచి ఆ మూలుగులు వస్తాయి. ఆ మూలుగుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా దేవునికి విజ్ఞాపన చేస్తాడు. అక్కడ ఆ ప్రార్థన వెళుతుంది ఆయన సన్నిధికి. నువ్వు నీ నోటి మాటల చేత ఏ ప్రార్థన చెయ్యవు, కానీ నువ్వు మూలుగులు ఉంటాయి చూసారా, ఆ మూలుగుల ద్వారా ప్రార్థన ఆయన దగ్గరికి వెళుతుంది. ఏ ప్రార్థన చేస్తున్నావో నీకు కూడా తెలీదు, కానీ నీ పక్షముగా పరిశుద్ధాత్మదేవుడు నీ హృదయాంత రంగాల్లో దాగి ఉన్న బాధ, ఆ వేదన, లేదా కష్టము, ఆ సమస్య ఏదైతే ఉందో, నీ జీవితానికి ఏదైతే అవసరం ఉందో, ఆ అవసరాన్ని మూలుగుల ద్వారా, నువ్వు చేసే మూలుగుల ద్వారా పరిశుద్ధాత్మదేవుడే దేవునికి ప్రార్థన ద్వారా నీ పక్షంగా విజ్ఞాపన చేస్తారట. లైక్ ద ఇజ్రాయలైట్స్, గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశమందు వాడు బానిసలుగా ఉండి వెట్టి చాకిరి చేస్తూ ఉన్నప్పుడు వారు దేవునికి ప్రార్థన ఎలా చేస్తారట? మూలుగులు. వాళ్ళు ఏం చేస్తారు? మూలిగారు. యా అంటే వాళ్ళు ఆ బాధ తట్టుకోలేక మూలిగారు. మూలుగులు వచ్చాయి వాళ్ళ నుంచి, మూలుగులు, నిట్టూర్పులు వచ్చాయి. అదే ప్రార్థన వాళ్ళకి, దేవునికి అదే ప్రార్థనగా చేరింది. మూలిగారంతే. ఆ ఒక్క మూలుగులోనే ఆయనకు ప్రార్థన చేరుకుంది. ఆ ప్రార్థన, ఆ మూలుగులో ఉన్న సారాంశం అంతా కూడా దేవుడు ప్రార్థనగా తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఒక్కొక్కసారి నీ జీవితంలో నువ్వు మాటలతో వ్యక్తపరచలేని బాధలు, సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి. మాటలతో యూ కాంట్ ఎక్స్ప్రెస్ ఆల్ దోస్ థింగ్స్ త్రూ ద వర్డ్స్. ద లాంగ్వేజ్ కాంట్ ఎక్స్ప్రెస్ ఆల్ దోస్ థింగ్స్. అవి నీ మాటల చేత నువ్వు దేవునికి వ్యక్తపరచలేవు. అలాంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు పిక్చర్లోకి వచ్చేస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే నీలో నుంచి ఆ మూలుగుల ద్వారా, నీలో నువ్వు పడుతున్న తపన, బాధ, ఆ భారం చోట, ఆ భారాన్ని నీకు అర్థం కాకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి ప్రార్థనగా, విజ్ఞాపనగా అందజేస్తాడు. దేవునికి స్తోత్రం. హన్నా దేవుని మందిరానికి వెళ్ళింది. అక్కడ ఆ రోజు ఆమె ప్రార్థన చేస్తున్నాను అనుకుంటుంది అని ఆమె నోరు తెరిచి ఏదో ప్రార్థన చేయబోతుంది. కానీ ఆమె పెదాలైతే కదులుతున్నాయి, కానీ నోట్లో నుంచి శబ్దాలు, మాటలైతే రావట్లా. అంటే ఆమెలో ఉన్న ఆ బాధ, ఆ వేదన అంతా కూడా దేవుని సన్నిధికి చేరుతుంది. కానీ ఆమె నోట్లో నుంచి మాటలు మాత్రం వెగలట్లా. నేను నా హృదయాన్ని అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నానని చెప్పింది. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఇలా కూడా చేయొచ్చా? గంభీరంగా మాటలు మాట్లాడుతూ అప్పుడప్పుడు ఏ శబ్దం లేకపోయినా నీ హృదయంలో ఉన్న బాధ, వేదన ఆత్మ ద్వారా విజ్ఞాపనగా దేవుని సన్నిధికి చేరుకుంటుంది.